వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హుస్నాబాద్ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రత్యేక దృష్టి. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన వైనం. బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలంటూ వామపక్షాల ధర్నా. వేలాన్ని నిలిపేంత వరకు ఉద్యమిస్తామన్న చాడా వెంకటరెడ్డి. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ బీజేవైఎం ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని ఆరోపణ. ప్రారంభమైన ఆషాఢ మాసోత్సవాలు. గోరింటాకుతో సందడి చేసిన మహిళామణులు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి సారించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు మిక్కిలినేని మను చౌదరి, పమేలా సత్పతి ప్రావీణ్యతో పాటు అదనపు కలెక్టర్లు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మిషన్ భగీరథ, ఇరిగేషన్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమం, మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖ, వ్యవసాయం, విద్యుత్తు, డిఆర్డిఏ తో పాటు పలు శాఖలపై మంత్రి సుదీర్ఘంగా 5 గంటల పాటు చర్చించారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల పదవీ కాలం పూర్తయినందున అధికారులే ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. హుస్నాబాద్ ప్రాంతం టూరిజం స్పాట్ కు అనుకూలంగా ఉందని తెలిపారు. ఈ మేరకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, ఎల్లమ్మ దేవాలయం, శనిగరం ప్రాజెక్టు, మహాసముద్రం, రాయికల్ జలపాతం, సర్వాయిపేట పివి నరసింహారావు స్వగ్రామం వంగర, కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హుస్నాబాద్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సొంత భవనాలు నిర్మించేందుకు, ప్రభుత్వ స్థలాలను అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అద్దె భవనాల్లో కాకుండా సొంత భవనాల్లో ఉండేలా చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో చొరవ చూపాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చెరువుల్లో పెద్ద ఎత్తున చేపల పెంపకానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. విదేశీ విద్యా విధానంలో భాగంగా విదేశాలకు వెళ్లే యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్లు మిక్కిలినేని మను చౌదరి, పమేలా సత్పతి ప్రావీణ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, ప్రఫుల్ దేశాయ్, రాధికా గుప్తా, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీ కిరణ్, వెంకటరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్ లో వామపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట పలువురు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రధాని మోడీ రామగుండం పర్యటనలో సింగరేణిని వేలం వేయబోమని హామీ ఇచ్చి గెలిచాక తెలంగాణ సంపదను కార్పొరేట్ శక్తులకు అమ్ముకుంటున్నారని జాతీయ సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. తెలంగాణ సంపదను దోచుకోవడానికే తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి బొగ్గు గనుల పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. రైతు ఉద్యమ స్ఫూర్తితో బొగ్గు బ్లాక్ల వేలాన్ని రద్దు చేసేంత వరకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చాడా వెంకటరెడ్డితో పాటు జిల్లా సిపిఐ కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, జిల్లా సిపిఐ కార్యదర్శి మరి వెంకటస్వామి, మంద పవన్, గిట్ల ముకుందారెడ్డి, గుడికందుల సత్యం, కళ్యాడపు ఆగయ్య, పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణకు వరప్రసాదమైన నల్ల బంగారం సింగరేణి, తెల్ల బంగారం పత్తి. కాబట్టి తెలంగాణలో తలమానికి లాంటి సింగరేణిని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో వామపక్షాలు సిపిఐ, వర్కర్స్ అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా నిరసన ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వాస్తవికంగా మోడీ గారే గోదావరికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి ప్రైవేట్ పరం చేయమన్నారు. అంటే ప్రైవేట్ పరం చేయమని చెప్తూనే ఎందుకు ఇవాళ ఈ బొగ్గు బ్లాక్ల వేలాన్ని గ్లోబల్ టెండర్లో పెట్టి ఇవాళ మీరు మన రాష్ట్ర
మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నేను తెలంగాణ బిడ్డని అన్నాడు. తెలంగాణ బిడ్డవైతే తక్షణమే బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపండి, ఆ లిస్టుకి తీసేయండి. ఇవాళ ఈ మొత్తం బ్లాకులు బొగ్గు బ్లాకులు ప్రైవేట్ పరం అయితే సింగరేణి ఉండదు. సింగరేణి అంటే ఇంకా 10 ఏళ్ళ లోపు 8 ఏళ్ళ లోపు అయితే మొత్తం మరి ఏదైతుందో ఓపెన్ కాస్ట్ అన్ని కూడా మరి ఒక రకంగా అండర్ మైన్స్ అన్ని కూడా రద్దయిపోతాయి. ఓపెన్ అవి కూడా ఓపెన్ వెల్స్ కూడా అవి కూడా దగ్గర పడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్త వేలం వాడితేనే, కొత్త వేలంలో సింగరేణి కేటాయిస్తేనే సింగరేణి బతుకుతుంది. అంటే సింగరేణి బతకాలంటే ఈ వేలాన్ని ఆపాల, సింగరేణి భవిష్యత్తు ఉండాలంటే వేలాన్ని ఆపాల. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని మీరు గుర్తించకపోతే తెలంగాణ ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారు. అయితే ఇప్పుడు మేము మొన్ననే గెలిచాం కదా అని విచ్చలవిడిగా ధీరస్థానం చేయకండి. మొన్న కూడా మీకు ప్రజలు వాత పెట్టారు, గుణపాఠం చెప్పారు. మీకు 405 అనుకున్నదానికి మరి గుణపాఠం చెప్పి మీకు ఇతర పార్టీల పైన ఆధారపడే ప్రభుత్వాన్ని ఇచ్చారు. మోడీ గారు మీరు విచ్చలవిడిగా స్థైర్యదానం చేస్తే మీ ముక్కుకు ముగుదాడు వేయక తప్పదు, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తెలంగాణ బిడ్డ అన్న కిషన్ రెడ్డి గారు కూడా వేలాన్ని ఆపి సింగరేణిని పరీక్షించాలా, సింగరేణిని కాపాడుకోవాలా. సింగరేణి ద్వారా 1,25,000 మందికి ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంతా కలిసి ఉంటే ఇవాళ ఇంకా ఎక్కువ మంది ఉద్యోగాలకు అవకాశం రావాలంటే సింగరేణి బతకాల. భవిష్యత్తు యువతకి ఉద్యోగాలు దొరకాలంటే సింగరేణి బతకాల. సింగరేణి బతికితేనే ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ప్రజలకి లేదా బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళకి ఇంత ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. నిరుద్యోగ సమస్య కొంతమేర పరిష్కారం అవుతుంది. అందుకనే ఇవాళ సింగరేణిని మీరు వేలం వాడితే అంటే తలకాయ తీసేసినట్టు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్ లో బీజేవైఎం నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడంలో విఫలమయ్యిందని జిల్లా బీజేవైఎం అధ్యక్షులు దురిశెట్టి సంపత్ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో 10 సంవత్సరాలు నిరుద్యోగులు బాధపడ్డారని గుర్తు చేశారు. ఉద్యోగులకు ఉద్యోగ కల్పన ఇస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసిందన్నారు. 7 నెలలు గడిచినా కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేవైఎం అధ్యక్షులు దురిశెట్టి సంపత్ తో పాటు బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు గత 10 సంవత్సరాలుగా బాధపడేటువంటి సందర్భం మనం చూసాం. అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు లేక కుటుంబాలకు సంబంధించినటువంటి భారంతో ఆత్మహత్యలు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం. అవన్నీ మోసపోయినటువంటి విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మి ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వారు చేసేటువంటి అగత్యాలన్నీ కూడా గమనించినటువంటి నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ ఈ కాంగ్రెస్ చెప్పినటువంటి కళ్ళబొల్లి మాటలు నమ్మి మళ్ళీ కాంగ్రెస్కు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెడితే సుమారుగా 7 నెలలు గడిచినా కూడా ఒక్క ఉద్యోగం కూడా ఉద్యోగ అవకాశం కల్పించకుండాటువంటి చూస్తున్న పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో నిధులు నియామకాలను ఉద్దేశం కొద్దీ మనం తెలంగాణ సాధించుకుంటే ఈరోజు నిరుద్యోగులు కనీసం రిప్రెషన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ముందస్తు అరెస్టులతోటి ఈ విద్యార్థులకు, నిరుద్యోగులకు అండగానేటువంటి భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులందరూ కూడా ముందస్తుగా అరెస్టు చేసి ఈ యొక్క ప్రభుత్వము, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా నిరంకుశ పాలన, దురపాలన చేసిందో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ నిరుద్యోగులు కానీ, నిరుద్యోగులు సపోర్ట్గా ఉన్నటువంటి మాలాంటి నాయకులందరూ కూడా ముందస్తు అరెస్టు పేర్లతోటి అనేక రకాల ఇబ్బందులు పెడుతూ రాత్రి నుంచి కూడా మా కార్యకర్తలను జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా పోలీస్ స్టేషన్లో ఉంచి చిత్రహింస కూర్చున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దయచేసి మీ అందరికీ చెప్తా ఉన్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఈ యువత తరఫున ఏం చేస్తున్నామంటే ఈ గ్రూప్ 1 ఫిలిప్స్లో 1:50 కాకుండా 1:100 చేయాలని చెప్పేసి, దాంతోపాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లలో అధిక పోస్టులను ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చెప్పేసి, అదేవిధంగా ప్రతి నియామకంలో మహిళలకు 30% రిజర్వేషన్ తోటి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ప్రచారంలో జాబ్ క్యాలెండర్ విడుదల అని చెప్పింది.
అదేవిధంగా ఎంబడే జాబ్ కార్డు విడుదల చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి, లేని పక్షంలో ఈ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి పడిందో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అదే గతి పడుతుందని చెప్పేసి భారతీయ జనతా యువత తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు దుష్యంత్ సంపత్, జిల్లా. ఆషాఢ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో కరీంనగర్లోని పలు ప్రాంతాల్లోని మహిళలు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ మేరకు నగరంలోని లక్ష్మీనగర్లో అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మెహందీ కార్యక్రమం చేపట్టారు. సంస్థ వ్యవస్థాపకురాలు సుజాతారెడ్డి నేతృత్వంలో పలువురు మహిళలు గోరింటాకు పెట్టుకుంటూ సందడి చేశారు. ఆషాఢ మాస ప్రారంభాన్ని పురస్కరించుకొని మహిళలంతా ఒక్కచోట చేరి గోరింటాకు ఉత్సవాలు జరుపుకుంటున్నామని అమ్ము స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు సుజాతారెడ్డి అన్నారు. నూతనంగా వివాహం చేసుకున్న యువతులు తల్లిగారింటికి చేరుకుని గోరింటాకు పెట్టుకుంటారని తెలిపారు. తమిళనాడుకు చెందిన కీర్తి ఇట్టి కార్యక్రమంలో పాల్పంచుకుంది. మొదటిసారిగా మెహందీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని కీర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సుజాతారెడ్డితో పాటు సంస్థ ప్రతినిధులు స్వప్న, కీర్తి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం ముందస్తుగా రేపటి నుండి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. అందుకు పచ్చి గోరింటాకు పెట్టుకొని పసుబొట్టు ఇచ్చుకోవడం జరుగుతుంది. అంటే మహిళలందరూ కూడా అంటే ఈ ఆషాఢం వచ్చిందంటే కొత్తగా పెళ్ళైన వారు వాళ్ళ అమ్మవారి ఇంటికి వచ్చి గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా ఉంది ఎప్పటి నుండో. అది మేము కూడా ఈ సంప్రదాయాన్ని పోకుండా ఉండడానికి మళ్ళీ మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తాము. మేము మా అక్కలందరితో కలిసి మేము ఈ గోరింటాకు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆషాఢ మాస శుభాకాంక్షలు. Hello everyone. This is the first time I am spending the functions of this Mehendi function. I didn't see ever. So this is enjoying. I am grateful. I am coming here. This is the culture for Telangana. I am seeing here the first time. The Sujaatareddy sister, they called me for this function. Thank you. కరీంనగర్లోని ఓ అవినీతి చేపను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగరంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో మేనేజర్ వెంకటేశ్వరరావుతో పాటు క్యాషియర్ కుమారస్వామిలు ₹1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ప్యాడీ సెంటర్ నిర్వహణ కోసం ₹1,00,000 డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరిని పట్టుకున్నారు. కార్యాలయం యొక్క మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వరరావు గారు మరియు సుధగోని కుమారస్వామి క్యాషియర్ ఇద్దరు కూడా బాధితుడైనటువంటి కావటి రాజు దగ్గర నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరికారు. ఈ కావటి రాజు ఫిర్యాదుదారుడు ఈయన 2018-19 ఖరీఫ్ సీజన్లో ప్యాడీ కలెక్షన్ సెంటర్ నిర్వహించడానికి గాను ఈ సొసైటీతోని ఒప్పందం చేసుకుని అప్పటి నుంచి ప్రతి సీజన్లో కలెక్షన్ సెంటర్స్ నడిపించుకుంటూ ఈ సీజన్ వరకు కూడా పనిచేశాడు. ఇప్పటి వరకు ఆయన పనిచేసిన దానికి గాను కమిషన్ ఇవ్వలేదు. ఒప్పందం ప్రకారము సంస్థకి ఆయనకి 50% కమిషన్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీస్ నుంచి కమిషన్ వస్తుంది. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలం ఇందుర్తి గ్రామం. నా పేరు కావటి రాజు యాదవ్. నేను 2018-19 ఖరీఫ్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం సెంటర్లు డీసీఎంఎస్ ద్వారా నడపడానికి నేను వచ్చి మేనేజర్ గారిని కలవడం జరిగింది. ఆ రోజు సారు మరి కమిషన్ మాత్రం ఖర్చు అంతా మీరే పెట్టుకోవాలి, 50% ఉండాలని తెలియజేసిండు. ఓకే సార్ అని దానికి అంగీకారం చెప్పి గత 4 సంవత్సరాల నుండి సెంటర్లు నడుపుతా ఉన్నాను. ఇప్పటికీ నాకు మొత్తం అప్పటి నుండి వాళ్ళు డిఎం ఆఫీస్ నుంచి మన కేడీసీఎంఎస్ ఆఫీస్ వాళ్ళకు చెక్ ద్వారానే అమౌంట్ వస్తుంది. ఆ వచ్చిన దానిలోకి వెళ్ళి న్యాయబద్ధంగా నాకు ఏదైతే 50% రావనో ఆ 50% ఇవ్వమని అడిగితే అట్లా కొన్ని రోజులు కాలయాపన చేశారు. 2 సంవత్సరాలు ఆగిన తర్వాత మళ్ళీ నువ్వు మందుల షాప్ పెట్టుకుంటేనే నీకు పైసలు ఇస్తాం కానీ మందుల షాప్ పెట్టుకోకపోతే నీకు పైసలు ఇచ్చడం లేదని అన్నారు. సార్ ఇదేం పద్ధతి సార్, మీరు ఆ రోజు ఇచ్చిన కమిట్మెంట్ ఏంది, వచ్చిన పైసలకి వెళ్ళి చిరసగమని అన్నారు. మీ సంస్థ గుంచుకొని నాకు చెక్ రాసి సార్ అంటే నువ్వు ఏడే చెప్పుకుంటూ చెప్పుకొని నీకు ఇచ్చేది లేదు, మందులే తీసుకోలేకపోతే అన్నారు. ఆ తర్వాత నేను లైసెన్స్కి అప్లై చేసి తీసుకునేసరికి అది 6 నెలల సమయం పట్టింది. తిమ్మాపూర్
మండలాన్ని గడిచిన 5 ఏళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జాతీయ స్థాయి అవార్డు అందుకునేలా చేశామని ఎంపీపీ వనితా దేవేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వనితారెడ్డి మాట్లాడుతూ తమ పదవీ కాలంలో మండల అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల ఆశీస్సులతో పాటు అధికారుల సహాయ సహకారాలతో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా తాము మండలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి అన్నారు. తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేస్తే ప్రజలతో పాటు అధికారులు కూడా క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. తదనంతరం ఆయా గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు తమ 5 ఏళ్ల రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వనితా దేవేందర్ రెడ్డితో పాటు వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు ఇనుకొండ శైలజ, జితేందర్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్. మీ అందరికీ రాజకీయ నాయకులందరికీ అధికారులు కూడా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారో తెలియదు. మీరు ఎక్కడున్నా అందరూ బాగుండాలి. ఎప్పుడు కలిసినా అందరూ కలిసి మాట్లాడే విధంగానే ఉండాలి. ఒక చెట్టు స్ట్రాంగ్ గా నిలబడాలంటే వేరు ఎంత గట్టిగా ఉండాలో ప్రతి ఒక్కరు ఇలా మండల స్థాయి ఢిల్లీ లెవెల్లో సెకండ్ లెవెల్ అవార్డు అందిందంటే ప్రతి ఒక్కరి కృషి ఉన్నది. కేవలం నేను మీ ప్రతినిధిగా నేను వెళ్ళి అక్కడ అవార్డు పట్టుకొచ్చినా కానీ, ఎందుకంటే అందరం వెళ్ళలేము కాబట్టి ఒక్కరినే అలో చేస్తారు కాబట్టి నేను వెళ్ళి తీసుకొచ్చినా కానీ దాని వెనుకల మీ అందరి కృషి ఉన్నది. ఈ 5 సంవత్సరాలు ఈ బ్యాచ్ మొత్తం అది సంబంధించి ఉంటుంది. నాకు మా ఎంపీసీలు అయితే ఏ ఒక్క రోజు కానీ మేమైతే ఎప్పుడు కలిసిన అందరూ అన్నదమ్ములు లెక్క అన్నదమ్ములు అక్కచెల్ల లెక్కనే ఉన్నాము. ముఖ్యంగా మా ఈదారులో మా మహిళలు కూడా సమానంగా ఉండడం చాలా గ్రేట్. కలుసుకున్నాం. ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. అలాగే నిరుపేద విద్యార్థులను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ మేరకు కరీంనగర్ లోని సీతారాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో పలువురు చిన్నారులకు స్టేషనరీ అందజేశారు. జిల్లా విద్యా శాఖాధికారి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందించారు. సమాజ సేవలో ఆదరణ సేవా సమితి ముందుంటోందని డిఈఓ జనార్దన్ రావు అన్నారు. ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ నిరుపేదలను చేరదీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి జనార్దన్ రావు, డివిజన్ కార్పొరేటర్ జంగిలి సాగర్, ఆదరణ సేవా సమితి వ్యవస్థాపకురాలు కర్రె పావని, సంస్థ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో సీతారాంపూర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం నుండి అన్ని సహాయాలు అందుతున్నప్పటికీ మేము కూడా మా వంతు చేయూతను అందించాలనే ఉద్దేశంతో స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దీనికి ముఖ్య అతిథిగా మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు హాజరు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.